హలో అండి, మీరు గారెలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను టిప్స్తో పాటు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఏంటి అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో చూపించిన విధంగా గారెల పిండిని బాగా బీట్ చేసుకుంటే మనకి ఇలా వాటర్లో వేసిన తర్వాత ఆ పిండి ముద్ద అనేది పైకి తేలాలి. అలా తేలినప్పుడు మనకి ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి అన్నమాట గారెలు. అండ్ గారెల పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా థిక్ కన్సిస్టెన్సీతో వాటర్ తక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ వేసుకున్న తర్వాత కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే బయట గారెలు ఎలా అయితే షాప్లో ఉంటాయో అలా బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అండ్ ఈ గారెల పిండిలో అయితే నేనైతే వంట సోడా అనేది యూజ్ చేయలేదు. వంట సోడా యూజ్ చేయకపోయినా కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ గారెలు అయితే మనకి హోటల్ స్టైల్లో బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు కదా. ఈ సామెతకి అర్థం ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, మరి ఉంటాను. బాయ్.